గత వారం రోజులుగా మనం చూస్తున్నాం కదండి, రష్యా అమ్మాయి గోకర్ణ గుహలో ఉంది అని వార్తల్లో వింటున్నాం కదా. ఆవిడ వయస్సు 45 సంవత్సరాలటండి. ఆవిడ ఉండే గుహల్లో పాండురంగడు విగ్రహము, కొన్ని గ్రంథాలు దొరికాయటండి. ఆవిడ జనజీవనానికి దూరంగా ఉంటూ హ్యాపీగా ఉందంట. మన హిందూ ధర్మం, మన సాంప్రదాయం అంటే ఆవిడకి చాలా ఇష్టం అంటండి. హిందూ ధర్మాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న ఎవరు వదులుకోవాలని అనుకోరు. ఆమె ఉన్న గుహ చూసామంటే చుట్టూ దట్టమైన అడవులు, విష జంతువులు, మానవ మృగాల నుండి ఆవిడ నమ్మిన ఆ పాండురంగడే కాపాడుతూ వచ్చాడంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నేను అనుకున్నానండి. ఒక రష్యన్ మహిళ అయ్యుండి మన సాంప్రదాయాలకు ఇంత విలువనిచ్చి ఇలాంటి లైఫ్ కావాలని ఎంచుకోవడం చాలా గొప్ప విషయం కదండి. అలాగే ఆవిడ పిల్లల్ని మనం చూసామంటే చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారంటండి. పిల్లలు కూడా ఆవిడ పిల్లలకు ఏవేవి నేర్పియాలో అవెల్లా నేర్పించుకుంటూ వచ్చిందంట. బొమ్మలు వేస్తారంట, అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతారంట, అద్భుతంగా మంత్రాలు కూడా చదువుతారటండి. వాళ్ళు ఎలాంటి అనారోగ్యాలు లేవనే కదా అర్థం. వాళ్ళని చూస్తుంటే మనకు అలా అర్థమవుతూనే ఉంది. నాకైతే వీళ్ళని చూశాక ఒక పాట గుర్తుకు వచ్చిందండి. అంటే ఇప్పుడు పాట పాడతావా అనసూయ అబ్బా అనుకుంటున్నారా? మీరు సేఫ్గా ఉండడము, ఆరోగ్యంగా ఉండడమే నాకు కావాలి కాబట్టి నేను అంత సాహసం చేయట్లేదులేండి. జస్ట్ గుర్తు చేస్తున్నాను అంతే. దేవుని నమ్మిన వారు ఎన్నడూ చెడిపోరు, అదేదో పరమాత్ముని సన్నిధికి రావేవో మనసా అని పాట ఉంది కదా. ఇలాంటివి చూసినప్పుడు విన్నప్పుడు నిజమే అనిపిస్తుంది. ఇక వీడియో విషయానికి వస్తే అర్థమైంది కదండి. నెల్లూరి చేపల పులుసు చేశానండి. కాంబినేషన్గా జొన్న రొట్టె, వేడి వేడి అన్నం చేశాను. సూపర్ అంటే సూపర్గా కుదిరిందండి. కర్రీ అయితే అది అదిరిపోయిందిలేండి. ఇలా నేను చేపల పులుసు చేసుకున్న ప్రతిసారి అయితే నాకైతే మా నాన్న గుర్తుకొస్తాడండి. ఎందుకంటే మా నాన్న ఒక్కటే చేప పెద్దది తీసుకొస్తాడు. తనే తోమి కడిగి కర్రీకి కావలసినంత ముక్కలు కొట్టి మా అమ్మ చేతికి ఇచ్చేవాడు. మా అమ్మ అయితే సూపర్గా వండుతుందండి చేపల పులుసు. చేపల పులుసే కాదు, ఏ వంట అయినా సరే మా అమ్మ చాలా టేస్టీగా చాలా బాగా చేస్తుంది. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, నేనైతే మా నాన్న తెచ్చేంత లావు చేపలు అయితే ఇంతవరకు తీసుకోలేదండి. లావు చేపలే తీసుకుంటామని అంత పెద్ద చేపలు అయితే నేను తీసుకోలేదు ఇంతవరకు. ఈ చేపల పులుసులోకి వేడివేడి అన్నం, జొన్న రొట్టె కాంబినేషన్ అదిరిపోయిందిలేండి. దానికి తోడుగా బయట వర్షం పడుతుంది. ఇంకా చూసుకోండి, సూపర్ ఉంది. ఇంకా తిన్నామంటే అద్భుత అనాల్సిందేనండి, అంత బాగా ఉంది. సరే అయితే నేను మీ అనసూయ. వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ ఇవ్వండి అబ్బా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ.